నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. తెలంగాణ బీజేపీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ బండి సంజయ్ వ్యవహార శైలిపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బండి సంజయ్ చుట్టూ జరిగిన వివాదాలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత కిషన్ రెడ్డి హైకమాండ్ కు ఒక కంప్లీట్ ఇన్సైడ్ రిపోర్ట్ సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్ట్ చూశాక ప్రధాని మోదీ, అమిత్ షా షాక్ కు గురయ్యారని, ఏ క్షణమైనా బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అసలు కిషన్ రెడ్డి ఇచ్చిన ఆ రిపోర్ట్ లో ఏముంది? అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారు? ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు విషయాల్లోకి వెళ్తే, గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు పెచ్చుమీరిపోయాయి. మరీ ముఖ్యంగా బండి భగీరథ్ పై పోక్సో నమోదైనప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన అరెస్టు వరకు ప్రతిదీ కాంట్రవర్సీగా మారింది. బీజేపీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. దీనిపై నిఘా వర్గాల నుంచి ప్రాథమిక సమాచారం అందుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డికి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లు ఎలాంటి మొహమాటాలు లేకుండా నివేదిక ఇవ్వండి అని అమిత్ షా ఆదేశించడంతో కిషన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్ నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి పూసగుచ్చినట్లు ఢిల్లీకి నివేదించినట్లు సమాచారం. కిషన్ రెడ్డి పంపిన ఈ సీక్రెట్ రిపోర్ట్ లో అత్యంత కీలకమైన అంశం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం. గతంలో భగీరథ్ పై నమోదైన తీవ్రమైన పోక్సో కేసు దగ్గర నుంచి ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నిటినీ ఈ నివేదికలో పొందుపరిచారట. కేసు నమోదైన తర్వాత డ్రామా ఎలా నడిచింది, చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, చివరకు పోలీసుల ముందు లొంగిపోయే వరకు తెర వెనుక నడిచిన ప్రతి అంశాన్ని కిషన్ రెడ్డి తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వల్ల జాతీయ స్థాయిలో బీజేపీ ప్రతిష్టకు, క్రమశిక్షణకు భంగం వాటిల్లిందనే అభిప్రాయాన్ని అధిష్టానం వ్యక్తం చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ రిపోర్ట్ లో హైకమాండ్ కు మైండ్ బ్లాక్ అయ్యే మరో షాకింగ్ ఎలిమెంట్ కూడా ఉందట. అదేంటంటే, తన కుమారుడి వ్యవహారంలోనూ అలాగే తన రాజకీయ రక్షణ కోసము బండి సంజయ్ తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత సహకారం తీసుకున్నట్లు కిషన్ రెడ్డి నివేదికలో తేటతెల్లం చేశారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీపై పోరాడాల్సిన నేత ఈయన తెర వెనుక అధికార పార్టీ ముఖ్య నేతతో చేతులు కలపడం ఏంటని మోదీ, అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోపాయికారి ఒప్పందం వల్ల తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు బ్రేకులు పడే ప్రమాదం ఉందనే కోణంలోనూ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కిషన్ రెడ్డి ఇచ్చిన ఈ సంచలన నివేదికతో బండి సంజయ్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఒక క్లియర్ కట్ అంచనాకు వచ్చేసినట్లు పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా గాని, పార్టీ ఇమేజ్ పరంగా గాని ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే బండి సంజయ్ పై చర్యలు తీసుకోవడమే కరెక్ట్ అని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు పొలిటికల్ టాక్ నడుస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా పక్కన పెడతామనే సిగ్నల్ ఇవ్వడానికి కూడా మోదీ, అమిత్ షా రెడీ అవుతున్నారట. దీంతో ఏ క్షణంలోనైనా బండి సంజయ్ పై అధిష్టానం నుంచి ఒక సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వ్యవహారం చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బండి సంజయ్ తనపై వస్తున్న ఆరోపణలకు అధిష్టానం పెద్దల వద్ద ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారు? కిషన్ రెడ్డి నివేదికపై బండి వర్గం కౌంటర్ ఏంటి అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే తొందరలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందన్నది మాత్రం క్లియర్.